గైస్ నేను ఈ వీడియోని స్టూడెంట్ స్ట్రగల్స్ గురించి తీస్తున్నాను అండ్ ఇది పార్ట్ 1 అన్నమాట. దీనికి చాలా చాలా పార్ట్స్ వస్తాయి, సో బీ రెడీ ఫర్ దట్. సో పార్ట్ 1లో నేను ఏం చెప్పబోతున్నానంటే స్పోర్ట్స్ పీరియడ్స్. అసలు స్పోర్ట్స్ పీరియడ్స్ అంటే ఎన్ని వస్తున్నాయంటే నిజంగా మంత్కి 4 సాటర్డే స్పోర్ట్స్ పీరియడ్ అస్సలు ఉండకూడదు. ఎందుకంటే చెప్తా వినండి. మంత్కి 4 సాటర్డేస్ వస్తాయి కదా, దాంట్లో సెకండ్ సాటర్డే ఒకటి పోతుంది, పేరెంట్ టీచర్ ఒకటి పోతుంది, ఎగ్జామ్స్ అని ఒక మ్యామ్ తీసేసుకుంటారు. అవునా, లాస్ట్ డే ఏదో ఒక మ్యామ్ వచ్చి తీసేసుకుంటారు. లెస్ పీరియడ్స్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి మ్యామ్ తీసుకోకపోయినా లాస్ట్ డే స్పోర్ట్స్ మ్యామ్ రాదు. మాకప్పుడు వేరే టీచర్ అయినా తీసుకెళ్ళమంటాం స్పోర్ట్స్ పీరియడ్ని. అప్పుడు మ్యామ్ ఒప్పుకోరు. ఎందుకు ఈ స్పోర్ట్స్ మ్యామ్ రాలి, స్పోర్ట్స్ తీసుకెళ్ళను అంటారు. మాకు స్పోర్ట్స్ పీరియడ్ ఉంది, స్పోర్ట్స్ పీరియడ్ తీసుకెళ్ళరా అనాలి అంతే. లేకపోతే వేరే ఏదైనా మ్యామ్ పట్టుకొని వెళ్తాము. వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ, మాకేమో బుర్రలోకి ఎక్కడ మొత్తం చెప్తారు. ఎంత చెప్తారంటే నాకు మాత్రం చాలా కోపం వస్తుంది ఆ రోజు. నాకు ఫస్ట్ టాపర్కి కూడా ఎంత ఆడుకోవాలనిపిస్తుంది తెలుసా. ఆ రోజు చాలామంది ఏడ్చారు. అసలు నేను అస్సలు ఏడవను. నేను సెకండ్ టాపర్ని, అస్సలు ఏడవను. కోపం మాత్రం చాలా ఎక్కువ. నేను టీచర్ మీద చాలా రెస్పెక్ట్ ఇస్తాను టీచర్కి. కానీ స్పోర్ట్స్ విషయంలోకి వచ్చాననుకో, టీచర్ని కూడా 15 టైం పిలిచినా పలకలేదు. టీచర్ని కూడా కోపంగా చూశాను వెనకకి. అంత కోపం ఉంది నాకు, నిజంగా చాలా కోపం ఉంటుంది. సో నేను డైరెక్ట్గా ప్రిన్సిపల్ మ్యామ్ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళాను. సో వాళ్ళు నాకు ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళాననుకో, వాళ్ళు లీవ్ అక్కడ లంచ్కి వెళ్ళారనుకుంటా. సార్ ఏమో లీవ్ తీసుకున్నారు. సో నేనేం చేయగలను, ఇన్ఛార్జ్ మ్యామ్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళని చేంజ్ చేయగలను. దసరా హాలిడేస్ అయిపోయాక మీ స్పోర్ట్స్ డేని ఇమీడియట్లీ మీకు స్పోర్ట్స్ ఆడిపిస్తాను. దసరా హాలిడేస్ అయిపోయినాయి. ఆ మ్యామ్ మేము ఇన్ఛార్జ్ మ్యామ్ దగ్గర ఇన్ఛార్జ్ మ్యామ్ చెప్పింది మా సోషల్ మ్యామ్. ఆ మ్యామ్కి మేము చెప్పాము ఇమీడియట్లీ స్పోర్ట్స్ ఆడిపిస్తా అన్నారు. వచ్చిన వెంటనే మేము స్పోర్ట్స్ అన్నాము. అంటే వాట్ స్పోర్ట్స్, వెన్ స్పోర్ట్స్ అన్నారు. అప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే అలా అనిపించింది నిజంగా. ఎందుకు అంటున్నారు మ్యామ్. అయితే నేను అప్పుడు చెప్పాను మ్యామ్